ఆత్మీయ జీవితంలో వేసే ప్రతి అడుగు మనకు దీవెనకరంగా ఉండాలి. మనం చేసే ప్రార్థనలు దేని కొరకు చేస్తున్నాం చాలా జాగ్రత్తగా గమనించాలి. తిమోతి రాసిన పత్రుడు ఏమన్నాడు తెలుసా? నిష్ప్రయోజనమైన వాటి కొరకు ప్రయాసపడబాకండి. ఆ నిష్ప్రయోజనమైన తెలిస్తే వదిలేయండి. ఆ సహవాసమైనా మానేయండి, ఆ పనులైనా వదిలేయండి, ఆ వాదమైనా వదిలేయండి, ఆ తర్కాల వితర్కాలు ఏమైనా వదిలేయండి. ఇది నిష్ప్రయోజనం. నా ఆత్మకు మేలు కలగదగా, నా క్షేమం కలగదగా అని నువ్వు దూరంగా రా. ఆకాశమందున్న దేవుడు అంటూ వాడికి దూరముగా ఉండు. నేను నిన్ను అభిషేకించి దీవించబోతున్నాను. నిత్యముగా ప్రభు రాకడ కొరకు మన ఆత్మీయ లోపాలు సరిచేస్తూ ప్రభు నేర్పుతూ ఉండగా వాటికి దూరముగా ఉండే పని మనం చేసేటట్టుగా మనం ప్రార్థనలు చేసుకుని వాటికి నన్ను దూరంగా ఉంచవా అని బ్రతిమలాడాలి. సామెత గ్రంథం చెప్పినట్టుగా కలహమునకు దూరముగా ఉన్నవాడు ఏం పొందుతాడు? ఘనత పొందబోతున్నాడు. దేవుడేమో నీకు ఘనత ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అపవాది ఏదో రకం కలహంలో ఇరికించి నిన్ను ఘనహీనుడిగా చేయాలని ఆరాటపడుతున్నాడు. నడుస్తున్న మార్గంలో నా దేవుడు చెప్పినట్టు కలహానికి దూరంగా ఉండాలి. మరి ఈ మాటలు విన్నాకైనా మన ఆత్మీయ జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, సంఘంలో కానీ ఏ కోణంలోనైనా కలహాలు మొదలైన వెంటనే ఆర్పే వ్యక్తిలాగా ఉండాలిగా. అంటే అర్థం ఏంటి? నాకు ఇది వద్దు, దేవుడిచ్చే ఘనత కావాలి అనుకుని ప్రభు రాకడ దగ్గర పడుతుండగా చిన్న చిన్న విషయాల్లో లోపాలు లేకుండా మనం సరిచేయబడాలి. మన ఆత్మీయత సరిచేయబడాలి. మన ఆత్మీయత అభివృద్ధి పొందగలగాలి. కనుక మనం వీటికి దూరముగా ఉంటే మీ ప్రాణాత్మ దేహాలు వర్ధిల్లుతూ ఉంటాయి. ఆమేన్.